నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో జి రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు అమెరికాలో గత దాదాపు 10 ఏళ్ళు పైగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన నేపథ్యం మనం ఒకసారి చూస్తే ఒక సాధారణ తెలుగు మీడియం ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో విద్యను అభ్యసించారు. చాలామంది లాగే ఇండియాలో పాలిటెక్నిక్ మాత్రమే ఆయన చదువుకున్న చదువు. ఆ తర్వాత అంతా ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సోల్డియర్గా పనిచేస్తూ, టెక్నీషియన్గా పనిచేస్తూ అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగం వైపు మళ్ళారు. విద్యా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆయన క్రమంగా ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ పాలిటెక్నిక్ తాగిపోకుండా BA అంబేద్కర్ యూనివర్సిటీలో BA చేశారు. ఆ తర్వాత MA అన్నామలై యూనివర్సిటీ నుంచి చేశారు. MCA ఇగ్నో నుంచి చేశారు. ఆ తర్వాత అమెరికాలో అరిజోనా యూనివర్సిటీ నుంచి MS చేశారు. దాదాపు 15 ఏళ్ళు భారత వాయుసేనలో పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు 16-17 ఏళ్ళుగా IT రంగంలో పనిచేస్తున్నారు. లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఏరియాస్ అయినటువంటి AI, జనరేటివ్ AI, LLMs, అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే కేవలం తను ఎదగటమే కాకుండా తనతో పాటు 10 మందిని ఎదిగించాలని తాను చిన్నప్పుడు చదువుకున్న జాండ్రపేట హై స్కూల్, అలాగే ఎదురులంక స్కూల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకి సహాయం చేయడంతో పాటుగా అమెరికాలో తను చదువుకున్న యూనివర్సిటీకి సంబంధించి అక్కడ, అలాగే తను పనిచేస్తున్న సంస్థ తరపున కూడా చాలా చారిటీ సర్వీస్ యాక్టివిటీస్లో రవిశంకర్ గారు పార్టిసిపేట్ అవుతున్నారు. అలాంటి రవిశంకర్ గారు ఈరోజు మన మనిషి అంటేనే మంచోడు కార్యక్రమంలో ఉన్నారు. రవిశంకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. వెల్కమ్ టు మనిషి అంటేనే మంచోడు రవిశంకర్ గారు. మీ నేపథ్యం చూస్తే రవిశంకర్ గారు నిజంగా కష్టపడి ఒక మనిషి ఎలా ఎదగొచ్చు అంటానికి సరే, మీ సర్వీస్ యాక్టివిటీ ఒకటైతే పాలిటెక్నిక్ చేసిన తర్వాత చాలామంది సరే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక టెక్నికల్ పోస్ట్లో మీరు జాయిన్ అయ్యారు. అది చాలా లోవర్ లెవెల్ పోస్ట్, నాకు తెలిసి టెక్నీషియన్ అంటే స్టార్టింగ్ గ్రేడ్. అయితే అక్కడి నుంచి మీరు 15 ఏళ్ళు ఆ సర్వీస్ చేస్తూ కూడా ఎదగాలన్న కసి మీకు, ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను చెప్పిన ఈ క్రమం అంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెక్నీషియన్ దగ్గర నుంచి వాళ్ళ మైక్రోసాఫ్ట్లో ఒక చాలా సీనియర్ పొజిషన్లో లీడ్ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేనేజరల్ క్యాడర్లో మీరు ఉన్నారు. ఏంటి అసలు మీ ప్రస్థానం? ఇక్కడి నుంచి ఇక్కడికి మీకెవరైనా మెంటర్ ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని మీరే గైడ్ చేసుకుంటూ వెళ్ళారా? ఎలా జరిగింది మీ ప్రస్థానం? ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ముందుగా మీ HM టీవీకి మీకు ధన్యవాదాలు ఈ అవకాశాలు ఇచ్చినందుకు. చెప్పండి. ప్రస్థానం చెప్పాలంటే లాంగ్ జర్నీ అండి. క్లుప్తంగా చెప్పాలి అంటే ముందు మనం బాల్యం దగ్గర నుంచి వెళ్తే, నేను 3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారండి. సో గారు 3 పిల్లలు తీసుకొని నాకు 2 అన్నలు, నేనే చిన్నోడిని. మా తాతయ్య గారి దగ్గరికి వచ్చేసారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హఠాత్తుగా బ్రెడ్ విన్నింగ్ పర్సన్ వెళ్ళిపోవటం వల్ల పావర్టీలో స్లిప్ అయిపోతారు కదా, ఆ టైప్. ఒక రామకృష్ణాపురం విలేజ్, చీరాల దగ్గర చిన్న విలేజ్, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక స్కూలు, అంటే స్కూలు పరిస్థితి చెప్పాలి అంటే పాక అనొచ్చు, మనకి పూరి పాక అంటారు కదా, గోడలు గోడలు మట్టి ఇసుక మట్టి ఉండేది. ఆ వయసు అప్పుడు అదే ఈ స్కూల్ స్టార్ట్ చేశారు. అక్కడ 100 ఇల్లు ఉండేది రామకృష్ణాపురంలో, చీరాల దగ్గర. ఆర్కేపురం అంటారు. అవును. సో స్కూల్ స్టార్ట్ చేసాము. అది నా ప్రయాణం మొదలు చెప్పాలనుకుంటే. ఆ వయసు ఎలాంటిదంటే ప్రపంచంలో స్కూల్స్ అన్ని ఇలాగే ఉంటాయి అనుకున్న వయసు. ఆ ఇసుకలోనే కూర్చొని చదువుకునే వాళ్ళం. అక్కడే ఇంటర్వెల్లో గుంటలు తవ్వి గుడి కట్టి ఆడుకునే వాళ్ళం. ఇంటర్వెల్ అయిపోగానే మళ్ళీ గుడి పగలు కొట్టి దానిపైన కూర్చొని చదువుకుని, అక్కడి నుంచి మొదలైంది జాండ్రపేట స్కూల్. మీరు చెప్పినట్లు జాండ్రపేట స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్ స్కూల్, వెరీ ఫేమస్ స్కూల్. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ గా చెప్పుకునేవాళ్ళు జాండ్రపేట హై స్కూల్. తప్పకుండా అండి. అది నా ఫ్రెండ్స్ కాన్వెంట్ లో సీట్లు మానేసి పెరిగా, వెంకటేశ్వర ఇలాంటి వాటిలో మానిపించి తల్లిదండ్రులు ఈ స్కూల్ కి పంపించేవాళ్ళు. 1500-2000 మంది చదువుకునే వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి చాలా అధ్వానం ఉంది, అది వేరే విషయం. సో అది నాకు అదృష్టం. సో సమాజం ఎంత ఇదిగా ఉన్నా కూడా ఏదో ఒక స్కూల్ ఉంది అక్కడ. అవకాశం మీకు దక్కింది, ఆ రోజుల్లో దక్కింది, అదృష్టం చెప్పొచ్చు. అక్కడి నుంచి మనం ఇంటర్మీడియట్కి వెళ్ళాము. చేస్తున్నప్పుడు అనిపించింది ఎంసెట్ రాద్దాం, ఒకవేళ రాయాలంటే కోచింగ్ కావాలి. నేను అబోవ్ యావరేజ్ స్టూడెంట్, గొప్ప పుట్టుకతో తెలివి ఆ టైప్ ఏం కాదు.
ఏదైనా ఎంసెట్ రాయాలి, కోచింగ్ వెళ్ళాలి, ఒకవేళ వచ్చినా కూడా చదువుకునే ఎకనామిక్ పరిస్థితి లేదు. మా అమ్మగారు ముగ్గురికి అప్పటికే కష్టపడి ఒక్కటే, ఆమె కష్టం, ముగ్గురు పిల్లల్ని పెంచాలి, ఒక్కటే అది నడుస్తుంది. సో ఎంసెట్ ఎందుకు, కొంతమంది డిప్లొమాకి వెళ్ళండి అన్నారు. సో నేను అప్పుడు డిప్లొమా ఎంట్రన్స్ రాస్తే మన డిస్ట్రిక్ట్ లో 3వ ర్యాంక్ వచ్చింది నాకు, ప్రకాశం జిల్లాలో. వెరీ గుడ్. ఓకే, ప్రకాశం జిల్లా మొత్తంలో కలుపుకుంటే మనకి 3 వచ్చింది. మొత్తం స్టేట్ లో 40వ ర్యాంక్ 50వ ర్యాంక్ వచ్చింది అప్పట్లో. ఓకే ఓకే. అది సో పెట్రోకెమికల్ అని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఆ టైంలోనే స్టార్ట్ చేశారు ఆ ఇయరే. నాది మొదటి సీటు, ఫస్ట్ బ్యాచ్. మీరు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ పర్సన్. కానీ వెళ్లే ముందు సో వైజాగ్ అది దాంట్లోకి వచ్చింది, దాంట్లో జాయిన్ అయిపోయాను. అక్కడికి వెళ్లే ముందు ఎయిర్ ఫోర్స్ కి ఎంట్రన్స్ రాసాను, మర్చిపోయాను దాని గురించి. నేను హైదరాబాద్ లో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అది ఫస్ట్ బ్యాచ్ అవటం వల్ల దానికి హాస్టల్ మెస్ కూడా లేదు, మనమే బయట ఉండాలి. అంటే ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా బర్డన్ మమ్మకి. ఆలోచనలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు 2 నెలల తర్వాత, నీకు ఇట్లా ఎయిర్ ఫోర్స్ లో వచ్చింది ఏంటని. ఇంకా వెళ్ళాలా వద్దా, మా అమ్మగారు ఎందుకు వెళ్తాము, నీకు ఇంటర్మీడియట్ మీద మంచి జాబులు ఏమి వస్తాయి, చదువుకో, ఇంటర్మీడియట్ మీద వస్తే అందరూ అంటే వీటికి వెళ్తారు, ఇంజనీరింగ్ ఎందుకు అండ్ లాజికల్ థింకింగ్. లేదు, నేను ఆలోచించాను, ఇంకా మనం 3 ఏళ్ళు చదవాలి, బయటికి రావాలి, ఉద్యోగంకి వెళ్ళాలి. ఎయిర్ ఫోర్స్ కి వెళ్తే వాళ్ళు చదివిస్తారు, మొదటి వచ్చి జీతం స్టైఫండ్ 3,500 వచ్చేది. ఓకే, ఇంకా అలా ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళిపోయాను. సో మీరు పాలిటెక్నిక్ చదివారు, కేవలం ఇంటర్మీడియట్ చదివారు అంతే. పాలిటెక్నిక్ కూడా మీరు చేరి మానేసి ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిపోయారు, రైట్? అంతే, చేయలేదు. 2 నెలలే ఉన్నాను ఎయిర్ ఫోర్స్ లో. వాళ్ళు ఎలక్ట్రికల్ పాలిటెక్నిక్ డిప్లొమా చదివించారు. ఓకే ఓకే. కానీ అదే మా అమ్మ ఎప్పుడు చదువు 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 ఇంట్లో ఎప్పుడు పడతా ఉండేది, చూసేవాళ్ళు. చదువుకోవాలి, పెరగాలంటే చదువుకోవాలి, అదొకటి కసి ఉండేది. సో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశాను. మనం మ్యాథమెటిక్స్ లో డిగ్రీ చేశాను, తర్వాత ఎంసీఏ చేసి బయటకు వచ్చి ఇంకా ఇది అలవాటు అయిపోయింది. మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, పెరిగే కార్పొరేట్ అనుగుణంగా మనం కావాలి అంటే మనం చదవాలి, నేర్చుకోవాలి కొత్తవి. సో మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ మళ్ళా చెయ్యాలి, ఏఐ జనరేటివ్ ఏఐ గురించి బాగా తెలుసుకోవాలి అంటే కాలేజీకి వెళ్తేనే బెటరు. మళ్ళీ అమెరికాలో జాబ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు కాలేజీలో ఎంఎస్ చేసినట్టున్నారు అరిజోనా యూనివర్సిటీలో. సో దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు చదువుతూనే ఉన్నారు. నౌ ఐ థింక్ యూఆర్ 47. 3-4 ఏళ్ల వయసు నుంచి ఇప్పటిదాకా మీరు నిత్య విద్యార్థి అనుకోవచ్చా రవిశంకర్ గారు? అనుకోవచ్చు, చదువుతానే ఉంటాను ఎప్పుడు ఏదో ఒకటి. అంటే అయితే రవిశంకర్ గారు మీకు అంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చదువుకోవటం, మీ కెరీర్ ఈ ఎయిర్ ఫోర్స్లో చేసిన తర్వాత బహుశా 16 ఏళ్ళు ఎంతో సర్వీస్ అయిపోయిన తర్వాత మీకు పెన్షను, రిటైర్మెంటు ఇదంతా వస్తుంది. బట్ మీరు ఆ తర్వాత మళ్ళీ ఐటీ రంగంలో బయట మార్కెట్లో యాక్సెంచర్ లాంటి, ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో మీరు జాబ్స్ తెచ్చుకోగలిగారు. ఎలా అంటే డైరెక్ట్ ఇంజనీరింగ్ చేసిన మీకంటే చాలా చిన్నవాళ్ళైన యంగ్స్టర్స్తో కూడా మీరు పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఏ రకంగా సాధ్యమైంది? ఫస్ట్ నేను మొత్తం 15 ఏళ్ళు చేయలేదండి, మొత్తం 11 ఏళ్ళు చేశాను. నేను నా పెన్షన్ అని వదులుకొని వచ్చేసాను బయటికి. యాక్చువల్ చెప్పాలంటే నా జీవితంలో అతి ధైర్యంగా రిస్కియస్ట్ స్టెప్ అది. మీకు తెలుసు మనకి గవర్నమెంట్ జాబ్ అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంత ఇంపార్టెంట్. అది వదిలేస్తాను నేను. కంప్లీట్ అవ్వగానే ఢిల్లీలో నేను ఉన్నాను అప్పుడు, కంప్లీట్ ఎంసీఏ చేసినప్పుడు. అయిపోగానే ఇంకా వదిలేయాలి, బయటికి రావాలనిపించింది. ఎవరు సపోర్ట్ అంటే మా అమ్మగారు వద్దన్నారు, ఎందుకు రాదా గవర్నమెంట్ జాబ్ వదిలేస్తావు అన్నారు. మా ఫ్రెండ్స్ ఎవరు జాబ్ వచ్చిన తర్వాత వదిలే అంటారు. వచ్చి ఇవన్నీ కుదరదు, నేను వదిలేస్తాను, చూద్దాము. నా నమ్మకం ఉంది నా మీద, నేను బాగా చదివాను, నాకు నేను శ్రద్ధ పెట్టి చదివాను. సో జాబ్ ఏదో ఒకటి వస్తుంది. అంటే మీరు ఎయిర్ ఫోర్స్ లో కూడా టెక్నీషియన్ గా కాకుండా తర్వాత మళ్ళా అక్కడ కూడా సాఫ్ట్వేర్ సైడ్ కొంత వర్క్ చేసినట్టున్నారు ఎయిర్ ఫోర్స్ లో కూడా. కరెక్ట్. ఎయిర్ ఫోర్స్ లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ టైంలో పని చేయడానికి నేను ఇద్దరు అడుగుతారు వాళ్ళు, మీరే ఒక సాఫ్ట్వేర్ వచ్చా అట్లా అని. సో కంప్యూటర్ సెల్ ఉండేది, ఆ సెల్ లో లాస్ట్ ఒక 2 years బయటకు వచ్చే ముందు దాంట్లో పనిచేశాను. ఓకే, మీరు వచ్చిన నేపథ్యం కావచ్చు కింద నుంచి
ఎక్కడున్నా ఎయిర్ ఫోర్స్లో ఉన్నా, సాఫ్ట్వేర్లో యాక్సెంచర్లో ఉన్నా, మైక్రోసాఫ్ట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇక్కడ మీరు చదివిన పాఠశాల పిల్లల దగ్గర నుంచి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మెంటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అమెరికాలో కూడా పిల్లలు ఎక్కడైనా పిల్లలే, మనుషులు ఎక్కడైనా మనుషులే. సర్వీస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళదే టీల్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్, TEALS అని చెప్పి, దానిలో మీరు కంప్యూటర్ సైన్స్ టీచర్గా మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ ఇంత సీనియర్ పొజిషన్లో ఉండి కూడా మీరు అక్కడ వాలంటరీగా టీల్స్ ప్రోగ్రాంలో చేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా గ్లోబల్ NRIs ఫోరం తరపున అనేక స్కూళ్ళకి మీరు పుస్తకాలు, ఆర్థిక సహాయం చేయటం విద్యార్థులకి, మీరు చదువుకున్న జాండ్రపేట స్కూల్తో పాటుగా. ఏంటి ఈ చారిటీ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? అంటే చెప్పాలంటే జేపీ గారి ఇన్స్పిరేషన్ చెప్పొచ్చండి. జయప్రకాష్ గారు, లోక్సత్తా. జయప్రకాష్ నారాయణ గారు, డాక్టర్ జేపీ, లోక్సత్తా జయప్రకాష్. సో హెల్ప్ చేయాలి, వీళ్ళ కెరియర్ లో ముందుకు వెళ్ళాలి, స్కూల్స్ కి హెల్ప్ చేయాలి అనేది మొదటి నుంచి ఉండేది. ఎయిర్ ఫోర్స్ లో 3,000 జీతం వచ్చినప్పుడు మా అమ్మగారు ఎప్పుడైనా చెప్పేవాళ్ళు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది MBAలో కానీ డబ్బులు లేవంటే, నాతో స్తోమతకు సంబంధించినంత వరకు హెల్ప్ చేస్తా ఉండేవాడిని. ఒక 500 అని 600 అని అలా. అప్పటి నుంచి అలా మొదలైంది. ఎవరన్నా రికమెండ్ చేస్తే స్టూడెంట్స్ కి ఇట్లా చదువుకోవటం, ముందుకు వెళ్ళటానికి కానీ మెంటరింగ్ చేయటం. సో అలా స్టార్ట్ అయిందండి మెయిన్ జేపీ గారి ఇన్స్పిరేషన్. మెల్లగా అది ముందుకు వెళ్తాం. సో అలా చేసుకుంటూ మీరు ఒక ఫోరంలో కూడా, ప్రకాశం జిల్లా గ్లోబల్ NRIs ఫోరం అని, బహుశా ప్రకాశం జిల్లాలో అంటే ఇలా ఇప్పుడు జాండ్రపేట లాంటి స్కూళ్ళు జిల్లా మొత్తం మీద ఒక 10-15 ఉండుంటే, వాటిలో ఖచ్చితంగా జాండ్రపేట హై స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఇలా చదువుకున్న మిత్రులంతా కలిసి ఒక ఫోరంగా ఫామ్ అయ్యి చేస్తున్నారా రవిశంకర్ గారు? కరెక్ట్ అండి. అది ఇక్కడ శ్రీనివాస్ గారు అని చెప్పి ఫౌండర్ అండి. అతను మనకి US లోనే ఉంటారు. అతను స్టార్ట్ చేశారు. మెయిన్ గోల్ స్కూల్స్ కి హెల్ప్ చేయటము. బెస్ట్ ఆర్గనైజేషన్. నాకన్నా దాంట్లో మెయిన్ గా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పనిచేసే వాళ్ళు ఉంటారు. టైం, డబ్బులతో పాటు టైం ఇస్తారు వాళ్ళు వీకెండ్స్ కి. ఇది ఆ స్కూల్ తరపున దగ్గర ఇప్పుడు ఒక 200 స్కూల్స్ దాకా హెల్ప్ చేసుకుంటా వచ్చాం. సైకిల్స్ కానీ, లైబ్రరీ, కంప్యూటర్లు ఇవ్వటము, ల్యాబులు సెటప్ చేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చరు. PGNF అది ప్రకాశం గ్లోబల్ NRI ఫోరం అండి. ఇది ఓన్లీ స్కూల్సే కాకుండా కోవిడ్ టైంలో 15,000 మందికి దగ్గర అన్నదానాలు చేయటము, ఒక 12,000 కేజీలు కూరగాయలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయటము, కొన్ని 100 కుటుంబాలకి నెల సరిపడే సరుకులు సరఫరా, ఇవన్నీ చేశారు. అయితే మీరు US లో కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఈ టీల్స్ ఏంటి సార్? అది ప్రోగ్రాము ఎవరికి టీచ్ చేస్తారు మీరు? ఎట్లా ఏంటది? టీల్స్ ఇక్కడ కంప్యూటర్ టీచర్ అండి. అది వాలంటీర్ గా స్కూల్స్ కి వెళ్ళి టీచ్ చేస్తుంటాను. కాలేజ్ లెవెల్ కోర్సే, బట్ హై స్కూల్స్ స్టూడెంట్స్ కాలేజ్ లెవెల్ తీసుకోవచ్చు వాళ్ళు. సో ఇక్కడ ప్రాబ్లం మనకి ఇండియాలో ఉన్నట్లు అమెరికాలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్య ఏంటంటే, ఒక పెద్ద సమస్య వాళ్ళకి కంప్యూటర్ టీచర్లు దొరకరు. కొంచెం బాగా కంప్యూటర్ తెలిసిన వాళ్ళు కార్పొరేట్ జాబ్కి వెళ్ళిపోతారు, మంచి శాలరీస్ వస్తాయి. సో త్రూ అవుట్ US అది పెద్ద సమస్య బాగా. అంటే కొంచెం సిటీస్ లో డబ్బులు, ట్యాక్సులు బాగా, ఇక్కడ మీకు తెలిసిందే కదా, ట్యాక్సులు బాగా వచ్చే ప్లేస్ లో స్కూల్స్ బాగుంటాయి. కొంచెం ట్యాక్సులు తక్కువ వచ్చే స్కూల్స్ లో ఆ డబ్బులు కట్టలేరు, టీచర్లు తెచ్చుకోలేరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఇది ఆర్గనైజేషన్ ఏంటంటే, ఇలా ఆల్రెడీ ఇండస్ట్రీలో మంచి రెప్యూటెడ్ ఉన్న వాళ్ళని వాలంటీర్ గా తీసుకొని, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ట్రైనింగ్ ఇస్తుంది బాగా. ముందు ఎలా చెప్పాలి, టీచింగ్ ఎలా చేయాలి, పిల్లలతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఇవన్నీ ఇచ్చి ఒక వారానికి 2-3 రోజులు మనం స్కూల్స్కి వెళ్ళి టీచ్ చేయొచ్చు అనమాట కంప్యూటర్ సైన్స్. ప్రధానంగా ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నారు చాలా మందికి, ఇండియాలో కూడా కొన్ని భయాలు ఉన్నాయి సార్. అట్ ద సేమ్ టైం హోపు కనపడుతుంది. పెద్ద ఎత్తున ఇంకా కొన్నాళ్ళకి మార్కెట్లో AI రిలేటెడ్ జాబ్స్, AI, ML, LLM వీటి మీద జాబ్సే మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేస్తాయి అన్నది ఒకటైతే, చాలా చోట్ల ఉన్న జాబ్స్ కూడా పోతాయి. ఇప్పుడు ఈవెన్ ఐటీలో చేస్తున్న ఉద్యోగాలు కూడా చాలా వరకు అవి తగ్గకుండా పోతాయి. మనుషులు చేసే పని మెషిన్ చేస్తుంది అన్నది చాలామంది అనుకుంటున్న పరిస్థితి. కొంత ఆందోళన కూడా ఉంది. ఏంటి మీ అబ్జర్వేషన్? నిజంగా AI, ML వీటి వల్ల ఎలా స్కోప్ ఎలా ఉంది, అలాగే రిస్క్ ఎలా ఉన్నాయి? కరెక్టే అండి.
మనిషి చరిత్రలో చెప్పాలంటే ఒక మలుపులో ఉన్నాము. ఎలా ఉంటుందో కూడా చెప్పడం, గెస్ చేయడం కష్టం. అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ చెప్పాలంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, చాలా రెవల్యూషన్స్ వచ్చినాయి. దిస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెవల్యూషన్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. చాలా మంది దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొంతమంది తీసేస్తున్నారు. బట్ చేంజ్ అనేది గ్యారంటీ. దేర్ ఈస్ గోయింగ్ టు బి యూ టర్న్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్స్. ఎంత ఇంపాక్ట్ అవుతుంది జాబులు పోతాయా అంటే, మెయిన్లీ ఈ మిడిల్ క్లాస్ నాలెడ్జ్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి కదండి. నాలెడ్జ్ బేస్డ్ అంటే ఫిక్స్డ్ నాలెడ్జ్ ఉంటుంది, కాంటెంట్ రైటింగ్ లేదా అకౌంటింగ్. అంటే రోజు వచ్చి దేని ఎలా సాల్వ్ చేయాలి, కొత్తగా పని లేకుండా రొటీన్ గా చేసేవి, కరెక్ట్. వీటికి ఇంపాక్ట్ ఉండొచ్చు, వీటికి గ్యారంటీగా ఇంపాక్ట్ ఉంటుంది. అట్లని చెప్పి మరీ మనం భయపడాల్సినంత పని కూడా లేదు. అదేదో వచ్చేసి చాలా సడన్ జనాలందరికీ జాబులు పోతే కంప్యూటర్ చేస్తంటే తప్పు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కోడ్ రాస్తుంది యాక్చువల్, అది ఒక రకంగా చెప్పాలంటే. అట్లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్ని పోతాయి అంటే అంత లేదు, ఇంకా అట్లీస్ట్ నెక్స్ట్ 10-15 years అంత లేదు. స్టిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే మోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు. మీకు హిస్టరీ చూసుకుంటే మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు బుక్కులు రాసే వాళ్ళందరూ జాబు లేకుండా పోతారు, ఇప్పుడు కాంటెంట్ లేకుండా రాసే వాళ్ళందరూ పోతారని బ్యాన్ చేసి కూడా ఉండే కంట్రీలు. టర్కీ, కొన్ని దేశాలు ప్రింటింగ్ ప్రెస్ బ్యాన్ చేసేసారు రిలీజ్ పర్పస్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అంటే రైటింగ్ రాసే వాళ్ళు ఎక్కువ కావాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రింటింగ్ ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి. సాఫ్ట్వేర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ క్విక్ గా జనరేట్ అయింది అనుకోండి, దాన్ని సరిగ్గా ఉందో లేదో చూసే వాళ్ళు ఎక్కువ అవసరం అవ్వచ్చు. సో ఎటు వెళ్తుందో చెప్పలేం, కానీ ఫండమెంటల్ ఏ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అవ్వదు. అవి ఏ మీ జాబ్ తీసుకోదు, కానీ ఏ తెలిసినోడు మీ జాబ్ తీసుకుంటాడు. అయితే రవిశంకర్ గారు, ఇక్కడ అంటే ఏఐలో కూడా చాలా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకప్పుడు ఈసీఈ కోర్, మీకు అంతకుముందు కోర్ బ్రాంచెస్ అని చెప్పేవాళ్ళు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ 3-4 ఉండేవి. ఇవాళ ఆ కోర్ బ్రాంచ్లు పోయిన తర్వాత సిఎస్సి ఒకటి చాలా ఆల్మోస్ట్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో వచ్చేసింది. ఇప్పుడు సిఎస్ తర్వాత ఐటీ అని వచ్చింది. ఇప్పుడు ఏఐ అనే కోర్సుకి విపరీతమైన డిమాండ్ ఉంది. మరి అంత కరికులము డెవలప్ అయిందా? చెప్పే టీచర్స్ ఉన్నారా? ఎక్కువ మ్యాథ్ రిలేటెడ్గా ఉంటుంది, మ్యాథమెటికల్ ఓరియంటెడ్గా ఉంటుంది అని చెప్తారు. ఏంటి ఏఐ, జనరేటివ్, ఇంకా లేటెస్ట్ చాలా వస్తున్నాయి. మన ఇక్కడ ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చేరబోతున్న వాళ్ళకి మీరు ఏ సజెస్ట్ చేస్తారు? ముందు మ్యాథ్ పార్ట్ చెప్తానండి, నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. చెప్పండి. మ్యాథ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ఫాక్ట్ ఎంత డీప్ గా వెళ్తే అంత మంచిది. అది నాకు పర్సనల్ గా అప్పుడప్పుడు మా అమ్మాయికి చెప్తుంటాను, నాకు మళ్ళీ అవకాశం వచ్చి టైం దొరికితే ఈసారి మ్యాథమెటిక్స్ గురించి నేను ఏదైనా చేస్తానని. వెరీ ఫండమెంటల్ అండి. నా ఒపీనియన్ ఏంటంటే ఏఐతో పాటు అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లో దే ఆర్ గోయింగ్ టు రూల్. అంటే అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ అంటే క్యాలిక్యులస్ ఇవా, లేకపోతే ఈ మ్యాథ్ లో ఏ ఏరియా ఎక్కువ ఇంపార్టెంట్? క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, రీల్ అనాలిసిస్, అంటే చాలా ఫీల్డ్స్ దీంట్లోకి వస్తున్నాయండి. మీరు మనకి బయట కనపడేది ఏఐలో పైన ఏదో లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అంటున్నారు, కానీ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ వెళ్తుంది దీంట్లో. టోపాలజికల్, రీల్ అనాలిసిస్ దీంట్లో ఎలా ఉపయోగించుకోవచ్చు. మా వాషింగ్టన్ యూనివర్సిటీలో ఇక్కడ నిన్నే ఒక ప్రొఫెసర్ తో మాట్లాడుతుంటే ఫిజిక్స్ ఇన్ఫోర్స్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఫిజిక్స్ ని ఏఐలో ఎలా పెట్టచ్చు, ఫిజిక్స్ కాన్సెప్ట్ మనం కొన్ని 100 ఏళ్ల నుంచి ఫిజిక్స్ బాగా ఎవాల్వ్ అయింది కదా, దాంట్లో ఉన్న డిఫరెన్షియల్, ఈ డైనమిక్స్, ఇవన్నీ ఈ ఏఐలో. సో మ్యాథమెటికల్ ఫౌండేషన్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైనల్ గా మీరు సర్వీస్ అంటే ఈ మెంటరింగ్, సరే ప్రకాశం జిల్లా గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం నుంచి చేస్తున్నారు, మీరు విడిగా చేస్తున్నారు, యుఎస్లో చేస్తున్నారు. ఏంటి ఇంకా మీ గోల్ ఏంటి రవిశంకర్ గారు, ఫ్యూచర్ గోల్స్? మీ కెరీర్ ఓకే, సమాజానికి సంబంధించి గోల్ ఏముంది? సమాజానికి మెయిన్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలండి, ఎస్పెషల్లీ బ్యాక్ ఇన్ ఇండియా. ఇక్కడ నేను ఈ సొసైటీ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏదో కొంచెం ఇద్దామని నేను టీచింగ్ చేస్తున్నాను.
మనకి ఊరుల్లో గవర్నమెంట్ స్కూల్స్ వీటికి హెల్ప్ చేసి సముద్రంలో నీటి బొట్టు మనం ఎంత చేసినా అది గవర్నమెంట్ నుంచి వస్తే తప్పించి కుదరదు. ఒక ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఆర్గనైజేషన్ తో టైఅప్ అయ్యి వాళ్ళని మామూలుగా ఎంకరేజ్ చేసి స్కూల్స్ ని కాన్సన్ట్రేషన్ చేయండి, స్కూల్స్ ఆర్ ఇంపార్టెంట్. అది లేకుండా ఏ దేశం ఇంతవరకు ముందుకెళ్ళిన దేశం లేదు మనం చూసుకుంటే, డెవలప్ అయిన దేశం. సో ఆలోచన ఒకటి ఉందండి. ఓకే, రైట్. నిజంగా రవిశంకర్ గారి ప్రయాణం మారుమూల గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో 10th వరకు చదువుకొని ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా వచ్చిన గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోయినటువంటి రవిశంకర్ గారు ఇవాళ అమెరికాలో మంచి పొజిషన్లో ప్రిన్సిపల్ లీడ్గా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. దాదాపు 15 ఏళ్ల సాఫ్ట్వేర్ రంగంలో అనుభవం. గత 40 ఏళ్ళ నుంచి ఆయన నేర్చుకుంటూనే ఉన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. నిత్య విద్యార్థిగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రతి దశలో తన చిన్న ఉద్యోగం, నెలకి 3,000 రూపాయల జీతం సంపాదించుకునే ఉద్యోగం దగ్గర నుంచి తనలాగా ఇతరులు నష్టపోకూడదు, డబ్బు లేని కారణంగా ఎదిగే అవకాశాలు ఏ బిడ్డకి రాకుండా ఉండకూడదు, అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ అన్నది ఉండటానికి వీల్లేదు, ఖచ్చితంగా ప్రతి బిడ్డలో ఉన్న తెలివితేటలు వికసించాలి అన్నటువంటి ఆలోచనతో తనకి చేతనైనటువంటి ఆర్థిక సహాయం చేసుకుంటూ పోతున్నారు. అయితే దాన్ని మించి గత కొన్నేళ్లుగా కాలేజ్ లెవెల్ స్టూడెంట్స్కి మెంటర్గా ఆయన ఒక గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ సంబంధించి వాళ్ళు ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళ కెరీర్ని మలుచుకోవాలని అద్భుతమైనటువంటి సలహాలు, సూచనలు ఆయన అనుభవం నుంచి ఇస్తూ వస్తున్నారు. నిజంగా ఎక్కడున్నా ఈ దేశం గురించి, ఏ దేశానికి సంబంధించిన పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు నిజంగా ధన్యజీవులు. రవిశంకర్ గారు ఖచ్చితంగా మనిషి అంటేనే మంచోడికి సూటబుల్ పర్సన్ అని నమ్ముతూ, థ్యాంక్ యూ రవిశంకర్ గారు, నమస్కారం. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.